పరిధిలోని 54వ డివిజన్ వెంకటేశ్వరపురంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పలువురు కార్యకర్తలతో కలిసి పర్యటించారు. తాను మీలో ఒకడని, మీ కష్టాలన్నీ నాకు తెలుసన్నారు. నెల్లూరు పుట్టి పెరిగినందుకు నా వంతు మంచి కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని జనసేన కూటమి విజయం సాధించడం పక్కా అన్నారు. అయితే 175 నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లు పోటీ చేయబోతున్నారన్నది అధినేతల నిర్ణయం మేరకు ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అన్నింటికీ తాను సిద్ధమేనన్నారు. నాలుగవ డివిజన్లో ఈ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ తిరగటం జరిగింది. అయితే ఇంతవరకు ఎక్కడికైతే పోయాం అక్కడ ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. అయితే మేమంతా బయటపడలేకుండా ఉన్నాం. బయటపడితే మా షాపులు ఎక్కడ పగలగొడతారు, మా ఇళ్ళు ఎక్కడ పగలగొడతారు, ఎక్కడ కేసులు పెడతారని భయంగా ఉంది. అందువల్ల మేము బయటపడలేకపోతున్నాం. కానీ ఈసారి వచ్చేది తెలుగుదేశమే, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం చేస్తాము. అత్యధిక మెజారిటీతో, అత్యధిక సీట్లతో తెలుగుదేశం రాబోతుందని ప్రతి ఒక్కరూ ఏకకంఠంతో చెప్తున్నారు. ఏకకంఠంతో. ఈరోజు నేను ఒక విషయం చెప్తున్నాను. కొందరు పార్టీ నాయకులు నెల్లూరులో ఎవరు కంటెస్ట్ చేస్తారో నారాయణ సార్ చెప్పమని అడుగుతున్నారు. నారాయణ సార్ కంటెస్ట్ చేయడని, ఇంకో ఆయన కంటెస్ట్ చేస్తాడని రకరకాలుగా చెప్తున్నారు. దానికి నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. రాష్ట్రంలో 175 సీట్లు ఉంటాయి. ఈ 175 సీట్లలో తెలుగుదేశం పార్టీ ఏ కంటెస్ట్ చేస్తుంది, జనసేన ఏ కంటెస్ట్ చేస్తుంది ఇంకా నిర్ణయించలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి నిర్ణయిస్తారు ఎన్ని సీట్లు అనేది. ఫస్ట్ అది పూర్తిగా ఇంకా కాలేదో ఎక్సైజ్ చేస్తున్నారు. అది అయిన తర్వాత ఏ సీట్లలో తెలుగుదేశం కంటెస్ట్ చేస్తుంది, ఏ సీట్లలో జనసేన పార్టీ కంటెస్ట్. నెల్లూరు పట్టణంలో టీడీపీ పోటీ చేస్తుందా, జనసేన పోటీ చేస్తుందా అన్న విషయంపై ఇరు పార్టీల అధినేతలు నిర్ణయం తీసుకుంటారని, జనసేన టీడీపీ పార్టీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలలో ఇతర పార్టీ నేతలు వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ. 51వ డివిజన్లో కడియంపాలెం ప్రాంతంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన ఆయన ఎమ్మెల్యే అనిల్ కుమార్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఎవరు పోటీ చేస్తారు అనేది ఎమ్మెల్యే అనిల్కు కలలో చెప్పారా లేక చెవిలో చెప్పారా అంటూ వ్యంగ్యాస్త్రాలు స్పందించారు. అట్లా తిరిగి ఎక్స్ప్లెయిన్ చేసి